శుభ సాయంకాలము. నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. ఏమిటి రాంబాబు టోపీ పెట్టుకున్నావు, ఫుల్గా కవర్ చేసుకున్నావు, ఏమిటి సంగతి అడగచ్చు. గత వారం రోజుల నుంచి చైనాలో తిరుగుతున్నాను. జినాన్ ప్రావిన్స్ నుంచి, ఊషీ నుంచి, సూజౌ అట్లా 6 పట్టణాలు తిరిగాను. షాంఘై నుంచి 350 కిలోమీటర్ల చుట్టుకొలతలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వాతావరణం ఆల్మోస్ట్ పొద్దున పూట అయితే 2 డిగ్రీలు, రాత్రిపూట అయితే 9 డిగ్రీలు నడుస్తూ ఉన్నది. సరే, ఇప్పుడు నేను రూమ్లో ఉంటే కూడా ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి, మీకు చూద్దామని, అంతమించేలా. ఇదిగో చైనా ఇంకేముంది, వ్యవస్థ కుంటుపడిపోయింది, ఆర్థికంగా బాగా నష్టాల్లో ఉన్నారు, ఇదిగో ఇవాళ రేపు అన్నట్టుగా మనందరం చెప్పుకుంటూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కన్స్ట్రక్షన్ కాస్త తగ్గిన మాట వాస్తవమే. కానీ ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఎక్కడా ఇంచు కూడా తగ్గలేదు. ఈ వీడియోలు మీరు చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇది చైనాలో జినాన్. ఇక్కడ టెంపరేచరు 1 డిగ్రీకి వచ్చింది ప్రస్తుతం. పొద్దున్నే పార్కులో వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నమాట. వీళ్ళ పక్కనే ఇంకొక బృందం ఇక్కడ ఉంది. వీళ్ళు కాస్త వయోవృద్ధులు. ఎవరికి వాళ్ళే అనుకున్నట్టుగా, అనుకున్న విధానంగా వాళ్ళ ఎంజాయ్మెంటు తెల్లవారుతుంది ఎప్పుడు అన్నట్టుగా ఉంది వీళ్ళందరి పరిస్థితి. ఇక్కడ టేబుల్ టెన్నిస్ సామూహికంగా ఎట్లా ఆడుతున్నారు అనేది చూస్తే కనుక 1 2 3 4 5 6 7 8 టేబుల్స్ వేశారు ఇక్కడ. ఆ వెనకాల బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. వెనకాల వాళ్ళు ఒక 2 కోర్టులు బ్యాడ్మింటన్ వేశారు. ప్లస్ కామన్ జిమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇటువంటిది మనం డెవలప్ చేయొద్దని ఎవరు చెప్పరా. ఆలోచనలు రావా, వచ్చినా చేయమా, ఆలోచిద్దాం. ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది. ఇవన్నీ చూస్తే ఏంటంటే మనిషి బతికేందుకు రాజకీయాలతో అవసరం లేదు. ఒకళ్ళతో ఒకళ్ళకి మంచి సంబంధాలు ఉంటే అందరూ ఒక దగ్గర చేరచ్చు అనేది. ఈ వీడియోలు చూశారు కదా, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా సమయానుకూలంగా పొద్దున పూట వచ్చి నృత్యం చేయటము, అందరినీ కలుసుకుని కాఫీ తాగుతూ, టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవటము, డ్యాన్సులు చేసుకోవటము, ఇవన్నీ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా వరకు యూత్ అంటామే, అంటే 22 ఏళ్ల నుంచి మొదలెట్టి 50 వరకు ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ పనులలో ఎంత నిమగ్నం అయిపోతూ ఉంటారంటే కాంపిటీషన్ ఎవరితో కూడా తెలియదు. వాళ్ళకి వాళ్ళే కాంపిటీషన్గా అవుతూ వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటూ, దుఃఖ పెట్టుకుంటూ బాధపడతారు తప్ప ఇక్కడ పక్కన ఏం జరుగుతోందని అర్థం చేసుకునేంత వ్యవస్థ కూడా వీళ్ళలో ఉండదేమో అనిపిస్తుంది నాకు. చూశారు కదా, ఇప్పుడు మీరు చూడండి, రైల్వే ప్లాట్ఫామ్లు కానివ్వండి, అలాగే ట్రైన్లలో ఉన్న డిసిప్లిన్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ప్రభుత్వం వీళ్ళని ఎంత కట్టుదిట్టం చేసింది, వీళ్ళల్లో ఎంత డిసిప్లిన్ అమర్చింది అనేది ప్రభుత్వానికి జోహాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అపోజిషన్ లేదు. ఎవడు పడితే వాడు, ఎవడిని పడితే వాడిని తిట్టడాలు ఇక్కడ ఉండవు. మన దగ్గర కార్పొరేటర్ ఎమ్మెల్యేని తిడతాడు, ఎమ్మెల్యే ఎంపీని తిడతాడు, ఎమ్మెల్యే ఎంపీ కలిసి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని తిడతారు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని తిడుతూ ఉంటాడు మన దగ్గర. ఈ లోపల ఇంకొన్ని మన మత వ్యవస్థలు వచ్చి అసలు మేము కాన్స్టిట్యూషనే పట్టించుకోము, మీ దేశాన్ని మేము పట్టించుకోము, మాకు కావాల్సింది మేము చేసుకుంటాం, మేము రోడ్ల మీదకి వస్తామని ఇష్టం వచ్చినట్టు మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రైల్వే ప్లాట్ఫామ్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత కట్టుదిట్టంగా వీళ్ళందరూ ఉంటారు అనేది. This is the scale at which things operate. In China, we are in one of the highway stop-by places, and you can count the number of urinals and the neatness that they are maintaining with. ఇది చూస్తే అర్థమవుతుంది ప్రతి దానికి ఎంత శ్రద్ధ, ఎంత క్లెన్లీనెస్ మీద ఎంత తాపత్రయపడతారు వీళ్ళు, పబ్లిక్ హెల్త్ మీద ఎంత చూపిస్తారు అనేది మనం వీ కెన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇది జనరల్గా హ్యాండ్ వాష్ ఏరియా. కనీసం లేదంటే ఒక 10-12
వాష్ బేసిన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఫ్యామిలీస్కి సెపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఇది హైవేకి జస్ట్ పక్కనగా ఉంది. కనీసం ఒక 200 ట్రక్కులు, 400 కార్లు పట్టేందుకు పార్కింగ్, ఫుడ్ ఏరియా ఇదంతా కూడాను. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఫుడ్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాం మనం లోపలికి. ఎక్కడికక్కడ కూర్చునేందుకు ఏర్పాట్లు. కనీసం 200-400 సీట్లు అంటే తక్కువ కాదు. ఏ కౌంటర్ కా కౌంటరే, ఎవరి ఫుడ్ వాళ్ళు అమ్ముకుంటారు. కామన్ ఫెసిలిటీ అందరూ యూజ్. అటువంటి ఫెసిలిటీయే మరొకటి ఇక్కడ. ఇది కన్వీనియంట్ స్టోర్. ట్రాఫిక్లో వచ్చి వెళ్ళేవాళ్ళు కొనుక్కునేందుకు చేసేందుకని. ఆలోచన కావాలి, ఇమాజినేషన్ కావాలి, 10 మంది నువ్వు దగ్గర తెచ్చే ఒక స్కోప్ కావాలి. దట్స్ వేర్ విల్ థ్రైవ్. ఇది నాన్జింగ్ అనే ఒక రైల్వే స్టేషన్. చూడటానికి ఎయిర్పోర్ట్ని తలంపు చేస్తుంది మనకి. ఆ నీట్నెస్ చూడండి, ఎక్కడ ఉన్నా కూడా ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉంచుతున్నారు. ఆ శ్రద్ధాభక్తులు గవర్నమెంట్ అథారిటీస్కి ఉంది, వాడుకునే రైల్వేని వాడుకునే కస్టమర్లకు కూడా ఉంది. ఎక్కడికక్కడ సిస్టమ్. సరే, మన దగ్గరికి ఇక్కడికి ఏమిటి తేడా అంటే, మన దగ్గర డెమోక్రసీ ఉంది, వాళ్ళ దగ్గర డెమోక్రసీ లేదు. అది ఒకటే ఎన్నిసార్లు చెప్పుకున్నాం. బట్ ఈ ఆలోచన చూడండి, ఒక స్టేషన్ ఎంత పెద్దగా ఉంది. అక్కడ తినుబండారాలు కానివ్వండి, వస్తువులు కొనుక్కునేందుకు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. ఇది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్, పై ఫ్లోర్కి వద్దాం. పై ఫ్లోర్కి వస్తే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. స్టార్ బక్స్ నుంచి మొదలెట్టి మ్యాక్కాఫే నుంచి, మ్యాక్డొనాల్డ్స్ నుంచి అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అంటే వీళ్ళని చూసి మనం కుళ్ళుకోవాలా, లేదు మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే డెఫినెట్గా వీళ్ళని రోల్ మోడల్గా పెట్టుకుని ఇంప్రూవ్మెంట్ వైపు మనం వెళ్ళాలి. గవర్నమెంట్ వైపు వెళ్ళలేము మనం, ఎందుకంటే మనకి డెమోక్రసీ. ఇది మన దగ్గర విజయవాడ లాంటి స్టేషను నాన్జింగ్ అనేది. ఎస్కలేటర్ నుంచి జనాలు దిగుతున్నారు. ఇది స్టేషన్ యొక్క రూపురేఖలు. A1 నుంచి A24 వరకు కూడా ఇక్కడ స్టేషన్లు ఉన్నాయి. ఒక డిసిప్లిను, ఒక పద్ధతి పక్కన వీళ్ళందరూ కూడా ఎవరు ఏది చెప్పినా సరే అక్కడ ఏదో ఒక లైన్ గీసుంటారు. పోలీసు వాడు ఉంటాడు, పోలీసు వాడు ఎదుర్కొంటే వాళ్ళందరూ నిల్చోవాల్సిందే, అందులో డౌట్ లేదు. ఉదాహరణకి ఇది కంపార్ట్మెంట్ 13, 13 దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా నిల్చుని ఉండాల్సిందే. ట్రైన్ వచ్చేంత వరకు నిల్చుని, ట్రైన్ వచ్చే. వీటన్నిటికీ ఒక మూల కారణం చెప్పుకోవచ్చు. మనలాగా 352 రిజిస్టర్డ్ పార్టీలు ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్నది ఒక్కటే పార్టీ, పీపుల్స్ పార్టీ ఆఫ్ చైనా. చైనా పీపుల్స్, సిపిపి అంటారు. చైనా పీపుల్స్ పార్టీ ఒక్కళ్ళే ఉంటారు. ఆ పార్టీ నుంచి ఒక్కడే ఎన్నికై ఉంటాడు. వాడి జీవితాంతం ప్రధానమంత్రిగానో ప్రెసిడెంట్గానో డిక్లేర్ అవ్వబడి ఉంటాడు. వాడు చెప్పిందే వేదం, వాడు చెప్పిందే అందరూ చేయాల్సిందే, చేస్తున్నారు కూడా. కాబట్టి ఇక్కడున్న పురోగతిని కనుక చూసినట్టయితే చాలామంది మనని కంపేర్ చేస్తుంటారు. మన రాహుల్ గాంధీ లాంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు. చైనా చూడండి ఎంత ముందుకు వెళ్ళి, చైనా చూడండి ఎంత ముందుకు వెళ్ళింది. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింటే చైనాలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, శరద్ పవార్ లాంటి వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇక్కడ లేరు. అందుకే వాళ్ళు ఒక్క తాటి మీద పెద్ద ఆయన చెప్పాడు మనం చేయాల్సిందే అని ఒక్క తాటి మీద నడుస్తూ ఉంటారు. రోడ్డు కట్టాలి అంటే ఆ రోడ్డు పక్కన ఉన్న వాటన్నిటినీ ఒక 2 నెలల పాటు మీకు నోటీస్ ఇచ్చి వాళ్ళందరికీ ఎక్కడ ఉండాలో అని నివాసం కూడా చూపించి వాళ్ళని పంపించి రోడ్డు కట్టేస్తారు టైం ప్రకారం. మన దగ్గర ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరుగుతూ చంద్రబాబు వేద్దాం అనుకున్న ఒక రోడ్డు ఏదైతే లోవర్ ట్యాంక్ బండ్ నుంచి శంకరమఠం వరకు వేద్దాం అనుకున్నాడో అది 22 ఏళ్ళు పట్టింది ఆ రోడ్డు రియాలిటీ చూసేపటికి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వల్ల ప్రోగ్రెస్సా, ప్రజల వల్ల ప్రోగ్రెస్సా అంటే ఖచ్చితంగా వర్షం ఆకాశించే కింద పడుతుంది. కింద నుంచి పైకి ఫౌంటైన్ 10 అడుగులో 12 అడుగులో మహా అయితే 100 అడుగులో పైకి వెళ్తుంది తప్ప అంతకంటే వెళ్ళలేదు. కాబట్టి మనం కూడా ఏంటంటే ప్రభుత్వానికి సహకరిస్తూ, ప్రభుత్వం చేసే మంచి పనులకి మద్దతు తెలుపుతూ, ప్రభుత్వానికి వెన్నుదండగా నిల్చుంటే కనుక మన దేశం రానున్న 10 సంవత్సరాల్లో చైనా అబ్బలాగా తయారవుతుంది.
ఇదేదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవేశం అని కాదు. ఇది నాది బహుశా 22సారో 23సారో ఇక్కడికి రావటం. నేను చూస్తూనే ఉన్నాను, వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నాను వీడియోలు. కాబట్టి ఒక్కసారి మళ్ళా మనం సింహావలోకనం చేసుకుని మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అంటే ఎటువంటి వెధవల్ని పక్కన పెట్టాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి అని మనం తెలుసుకుంటూ మన దేశాన్ని మన ధర్మాన్ని ముందుకు సాగిస్తూ ముందుకు వెళ్దాం. కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే సత్యభాషానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనందరం కూడా ముందుకు సాగుదామని ఒక ఆకాంక్షతో ఉంటాను. మరి ఇవాళ షాంఘైలో ఉన్నాను, రాంబాబు చెరువు, హైదరాబాద్.